ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కదా, డబ్బులు పోతున్నాయి ఫోన్లలో నుండి తెలిసిందండి. అది ఈ మధ్యలో ఎక్కువైతుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు రోజుకి ఒక 10 సార్లు మీకు ఇంట్లోనూ వస్తుంది. అది రావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉంటుంది. దాదాపు ఒక నెలకు ఒక 2000 కోట్ల దాకా నష్టపోతుందని చెప్పేసి వాళ్ళకి నివేదికలు లేదు. ఇంతకుముందు కూడా మీకు అసలు చెప్పినాము, సైబర్ క్రైమ్ గురించి చెప్పినాను కదా మీ మీటింగ్లో వేరే వాళ్ళు ఇక్కడ మీకు 5 సంఘాలు అయితే సైబర్ క్రైమ్ అనేది మొదట మీకు ఇచ్చేసిందంటే జరిగినట్టయితే మీరు తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లైంట్ చేయాలి. 1930 నెంబర్ కన్నా ఫోన్ చేసి చెప్పచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా చేయొచ్చు, అవకాశం ఉంటుంది. ఇక చదువుకున్నారంటే www.cybercrime.in అని అది ఒక వెబ్సైట్ ఉంది, అందులో కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఒక గంట లోపల చేస్తే 100% డబ్బులు రికవర్ అయ్యింది. గంట లోపల చేస్తే మీకు ఎప్పుడైనా పైసలు కానీ కట్టిస్తే తొందరగా 1930 నెంబర్ ఫోన్ చేసి చెప్పాలి. ఒకవేళ లైట్ బిజీ ఉందనుకోండి, పోలీస్ స్టేషన్ ఉంటుంది, మన దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరనే కాబట్టి దగ్గర తొందరగా వెళ్ళి చెప్పేస్తే మన డబ్బులు మన అకౌంట్ నుంచి పోకుండా ఆపుతారు, ఫ్రీ చేసేస్తుంది. అది ఒకటి. ఈ కాంప్లైంట్ అనేది 3 రోజుల దాకా తీసుకుంటారు, 3 రోజుల లోపు దాకా తీసుకుంటారు. 3 రోజులు దాటినంటే కాంప్లైంట్ తీసుకొచ్చింది. అది మీకు తెలియక ఇవ్వచ్చు, అప్పటికి ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఒకవేళ 10,000 అయినా 5,000 అని నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా కాంప్లైంట్ చేయాలి. ఇది ఒకటి. ఈ రెండు విషయాలు. ఇక మీకు సైబర్ క్రైమ్ ఎట్లా జరుగుతుంది అనేది, ఎట్లా జరుగుతుంది, జరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏం చేయొద్దని ఆ పాంప్లెట్ అన్నీ ఉన్నాయి. ఒక 40 పాయింట్లు ఉన్నాయి. మీకు ఇంతకు ముందు తెలిసిందే, వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఓటీపీ చెప్పాలి. మీకు బ్యాంక్ మేనేజర్లు ఎవ్వరు కూడా మీకు లోన్ కట్టమని కానీ, మీకు లేకపోతే లోన్ వచ్చిందని కానీ, తక్కువ ఇంట్రెస్ట్ లోన్ ఇస్తామని కానీ, ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఆర్బీఐ నుంచి కానీ ఎవరు ఫోన్ ఇవ్వరు కూడా. మీకు ఏం డౌట్ ఉంటే డైరెక్ట్ బ్యాంక్ పోయి చెప్పుకోవాలి, అంతేనా? ఎవరు కానీ తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి. తెలియని వాళ్ళు మీకు మళ్ళీ ఫోన్లలో వాట్సాప్లో కానీ, మెయిల్స్ కానీ, నార్మల్ మెసేజ్ లింక్స్ వస్తున్నాయి. లింక్స్ మాత్రం మీరు అస్సలు కూడా ఓపెన్ చేయదు. మీకు ఇట్లా లింక్స్ వచ్చినప్పుడు అస్సలు ఓపెన్ చేయదు. మీకు ఏమైనా అవసరమైంది తెలిసిందైతే చేయొచ్చు, కానీ తెలియని మాత్రం అస్సలు కూడా మీరు ఏ లింకులు ఓపెన్ చేయకూడదు. ఎవరికి అడిగిన ఇన్ఫర్మేషన్ చెప్పద్దు. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఇప్పటికి. ఇన్నిసార్లు మన ఫోన్లో లింక్ వస్తుందంటే దీనికి ఎంత పరిస్థితి దాటిపోయింది అనేది మీకు అర్థమైంది. కాబట్టి అందుగురించి కొద్దిగా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మేడం కూడా వేరే సార్ మేము బిజీ ఉంటాం అడుగుతుందని కూడా ఒక 10 నిమిషాలు అంటే వచ్చి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మేడం అంటే 10 మినిట్స్ టైం ఇచ్చింది చెప్పింది. ఒక ఈ జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. తెలియని మనం ఇంటికి తెలియని రోజు ఎట్లుంటామో ఫోన్ కూడా ఇది ఎందుకు ఎంత మనకు ఉపయోగాలు ఉన్నామో అంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ జాగ్రత్తలు ఉండాలి, ఓకేనా? ఇది ఒకటి. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేది మీకు ఒక పిఎంఎస్బీ అనేది ఒక 20 రూపాయలు ఉంటుంది, 400 అందరికీ ఉంటుంది. కాకపోతే కట్టిన కూడా కడుతుంది కాబట్టి 20 రూపాయలు అందరికీ కట్టి మహిళా సంఘాల వాళ్ళకు మహిళలు అందరూ దాదాపు 20 రూపాయలు ఉంటుంది. జెంట్స్కి వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళు బ్యాంకు చెప్పకూడదు కాబట్టి మీకు బ్యాంక్ వాళ్ళకి కట్టేస్తుంది. అయితే దీనిలో అనుకోండి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు అకౌంట్లో డబ్బులు ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు మహిళా సంఘాలలో మైనస్ ఎక్కడ ఏంటంటే వీళ్ళు ఒకటే బ్యాంకులు ఉండే మీకు అకౌంట్ 2-3 బ్యాంకులు ఉంటాయి, అంతేకాదు. ఇప్పుడు మహిళా సంఘం మీరు లోన్ తీసుకున్నట్టు సపరేట్ ఉంటుంది. మీరు ఇప్పుడు మళ్ళీ డబ్బులు తీసుకున్నట్టే మళ్ళీ 2 సంవత్సరాలకు మళ్ళీ బ్యాంక్ పోరు కాదు, అవునా కదా? అంటే ఇప్పుడు పెన్షన్ వాడట్లో కొంతమంది ఉంటారు, కొంతమంది వాడకపోతే జూన్ 5 లోపల పైసలు కట్టయితే డబ్బులు కట్టయితే. ఒకవేళ మీరు వాళ్ళ డబ్బులు తీసుకోకపోతే ఇన్సూరెన్స్ కట్టవు. ఒక్కసారి మీరు తీసుకుంటే ప్రతి సంవత్సరం అదే కట్టయితే 20 రూపాయలు, కాకపోతే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే విడిగా మన మధ్యతరగతి మన పేద ప్రజల కోసం భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక కుటుంబ పెద్ద ఓడిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ఒక భరోసా ఉండాలని చెప్పేసి ఎవరైనా కానీ ఇప్పుడు మన చుట్టాలు ఏమైనా 10 వేలు తెచ్చి కూడా ఇస్తారు. మరి మనకి ఏమైనా జరిగినప్పుడు మన పిల్లలకు పనిచేస్తారు కాబట్టి జరగది, మనం కూడా ఎవరికి జరగదు. 20 రూపాయలు వాటిని కట్టుకుంటే బెటర్. తప్పమని కూడా కలెక్టర్ సార్ కూడా ఆర్డర్ లేని వాళ్ళు చేసుకోవాలి. నాకు తెలిసి నేను అందరూ లేని వాళ్ళు చేసుకోవాలి. అకౌంట్లో మాత్రం డబ్బులు ఉంచుకోవాలి, రన్నింగ్ ఏంటంటే తీసుకోవాలి. జనరల్ ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే మనం కట్టుకోమని చెప్తాం, కానీ ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ పెట్టిందో చెప్పాను. అక్కడ ఒక స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా ఒక స్కూల్లో వాళ్ళని జాయిన్ చేస్తున్నాం అంటే అక్కడ నుంచే వాళ్ళకు
ఒక ఇన్సూరెన్స్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. మన దగ్గర ఏంటంటే మనం ప్రభుత్వం మధ్య చెప్పినా కానీ ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు 20 మంది అటెండ్ అయితే 20 మంది చేసుకోవాలని వీల్లేదు. నేను రేపు చేసుకుంటలే, ఎల్లుండి చేసుకుంటలే. కొందరు వీళ్ళలేక చేసుకోరు, బ్యాంక్ పోలేక, కొందరు వెళ్ళిన తర్వాత అక్కడ సరిగా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే రెస్పాండ్ కాక అరే ఇక్కడ రెస్పాన్స్ వస్తలేదని చెప్పి వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే మన సామాజిక బాధ్యత ఏంటంటే ఉన్న అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, అంతేనా? ఇప్పుడు మీరు పెంటోర్ రాస్తున్నారు, ఆ లింక్ ఉంది కాబట్టి రాస్తారు, లింక్ అయిపోతే దాన్ని ఏం చేయగలుగుతాం, పక్కకు పడేస్తారు. అందుకే మనకు సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇది మీరు చేసుకున్న కూడా ఇంకొక జాగ్రత్త ఏంటంటే, అసలు ఏం జాగ్రత్త ఏంటంటే, ఇది ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ జరిగిందనుకో, ఒక నెల లోపు పోయి కాంపెక్ట్ అయ్యారు, మీరు 2 నెలల తర్వాత అవుతాంటే తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేటీసీస్నే వేసుకోవాలనుకోండి, ఇది 20 రూపాయలు. ఒకవేళ ప్రమాదాలు జరిగిపోతే కాకపోతే వీళ్ళకి కూడా అందరికి అవగాహన కదా. మేము మమ్మల్ని పర్టికులర్గా మాకు ట్రైనింగ్ ఇచ్చి, మీ పీడిఎఫ్ అనే మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఎవ్రీ 3 months ఒకసారి మాకు ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ అప్పుడే కొత్త ఏమేమి అప్డేట్ అయ్యింది అని మొత్తం ఇస్తుంది. మాకు వస్తుందని చెప్తున్నాము. ఇప్పుడు మస్తు వచ్చిన స్కీమ్స్ ఎన్పిఎస్ అని వచ్చింది, మన సోలార్ గురించి వచ్చింది, మళ్ళీ ఇది రకరకాల వస్తూనే ఉంటాయి. మనకి ఏ రకంగా కావాలి కానీ పిఎంఈజీ కానీ ముద్ర అసలు కానీ అందరికీ వెళ్తామని తక్కువ టైం లేదు, మళ్ళీ వచ్చినట్టు అన్ని వెళ్తాం కానీ ఉంటే చాలా ఉంటాయి స్కీమ్స్. మనకి ఎన్ని రకాల ప్యాటర్న్ వాడుకోవాలనుకుంటే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. తక్కువ టెస్ట్ వచ్చేటి చాలా ఉంటాయి. ఓకే వెళ్ళొస్తామా, సరే. ఎందుకంటే మీకు అన్నింటికి లేకపోతే